హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా కొత్త ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి 7 శనివారాల వ్రతము మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. కలవు వెంకటనాయక అని శాస్త్రవచనము. శ్రీ వెంకటేశ్వరుని భక్తులంతా శనివారం నాడు ఎక్కువగా అర్పించడం చేస్తుంటారు. వెంకటేశ్వరుని ప్రీతి కోసం శనివారం నాడు భక్తులు తప్పనిసరిగా తలస్నానం చేస్తుంటారు. శనివారం ఒంటిపూట భోజనం చేసి రాత్రికి ఫలహారం మాత్రమే తీసుకుంటారు. అసలు శనివారం భోజనము చేయకుండా కూడా కొందరు ఉంటారు. భగవంతుని ఎల్లవేళలా అన్ని రోజులు ఆచరించాలి. అలా కుదరనప్పుడు కనీసం వారానికి ఒక్కరోజైనా నియమంగా ఆచరించాలి అని అనుకుంటూ భక్తులు వెంకటేశ్వరునికి శనివారం ఇష్టమని శనివారం నాడు ఎక్కువ మంది ఆ స్వామిని ఆదరిస్తూ ఉంటారు. వెంకటేశ్వరునికి శనివారం చాలా ప్రీతికరం అనే మాట నిజమే. అయినా అసలు వెంకటేశ్వరునికి శనివారానికి ఉన్న సంబంధం ఏమిటి? స్వామికి శనివారం అంటే ఎందుకు అంత ఇష్టం అనే విషయాన్ని కొంచెం పరిశీలించి చూద్దాం. వారాలలో 7వది చివరిది శనివారం. నవగ్రహాలలో ఒకడైన శనిదేవుడికి చాలా ప్రీతిపాత్రమైనది రోజు. శనిదేవుడు మనం చేసిన పనులకు సంబంధించిన చెడు ఫలితాలను కొద్ది కాలంలో అనుభవింపజేసి దోషాలను పోగొట్టి సుఖాలను కలిగిస్తాడు. శం అంటే సుఖాన్ని, సుఖమును. నీయతే ఇవ్వబడుతూ ఉంటుంది. ఇతని వలన భక్తులకు సుఖం కలుగుతుంది. వెంకటేశ్వరుడు కూడా చేసేది అదే పని. వేం అంటే పాపాలను, కటతి అంటే నశింపజేస్తాడు అని అర్థం. పాపాలు నశించిపోవడమే గొప్ప సుఖం. ఈ విధమైన సుఖాన్ని శనిదేవుడు, వెంకటేశ్వరుడు కూడా ఇస్తుంటారు. ఈ విషయమే మార్కండేయ పురాణంలో అదౌ కుమార రూపేణ షణ్ముఖో భగవాన్ హరిం వెంకటాచల నాదస్సాన్ ముఖేనై కేన దృశ్యతే సౌభాగ్యదాయకం విష్ణుం వెంకటేశ్వర మర్చయేత్ స్థిరవారే విశుద్ధాత్మ శ్రేయఛాయుం పుమాన్ లభేత్ శేషేచై శాఖలు బ్రాహ్మి సర్వ చైతన్య రూపేణి శ్రీ వెంకటేశ్వర రూపేణి దేవి సప్తగిరి స్థిత సర్వదాస్తి శనేర్వారే భక్తేష్టార్థ ప్రదాయిని ఇదం కలియుగే ముఖ్యం వ్రతం సత్యం న సంయహం అన్నాడు వ్యాస మహర్షి. అంటే ఏమిటో చూడండి. మొట్టమొదట శ్రీహరి 6 ముఖాలతో కుమారస్వామిగా ఉన్నాడు. ఆ శ్రీహరే కలియుగంలో 1 ముఖంతో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. సమస్త ప్రాణులను చైతన్య స్వరూపిణి అయి ఉండే సరస్వతీదేవి కూడా ఈ శ్రీ వెంకటేశ్వరుని రూపంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. అంతేకాదు శనివారం నాడు నియమ నిష్ఠలతో శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించే వాళ్ళకి సమస్త కోరికలు తీరుస్తుంది. అందువలన ఈ శనివార వ్రతానికి అంతటి ప్రాధాన్యం వచ్చింది. ఈ వ్రతం చాలా ముఖ్యమైనది. ఇది పరమ సత్యము. ఇందులో ఏమాత్రం సందేహపడవలసిన పని లేదు అని అర్థం. పరమ గురువైన ఆదిశంకరులకు శ్రీ వెంకటేశ్వరుడు బాలాదేవిగా కనిపించాడు. అందుకని ఆయనని బాలాజీ అని పిలిచేవాడు. కనుక స్వామి భక్తులంతా ఈ శనివార వ్రతం చేసి ఆయురారోగ్యాలను పొందాలని, అపమృత్యు దోషాన్ని కూడా పోగొట్టుకోవాలి అని పురాణ వచనం. ఇప్పుడు 7 శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి అది తెలుసుకుందాం.